దేవుడిచ్చే పనిష్మెంట్లు తెలియాలంటే కొన్ని అనుభవాలు, దేవునితో సన్నిహితమైన పరిస్థితులు మనకు ఉండాలి. దేవుని సన్నిధికి రాలేనప్పుడు మనకి పెద్ద ఎఫెక్షన్ ఏముండదు. ఎందుకంటే దేవుడు నీకు తెలియదు కనుక. అంతే కదా. దేవుడి మీద ప్రేమ ఉన్నదనుకోండి, ఆయనతో విడదీరాని బంధం అనుకోండి, కన్నీళ్ళు వస్తాయి మీకు. దేవుడు ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉంటుంది అనుకోండి, దేవుడి సన్నిధికి దూరం చేస్తుంటాడు, దేవుని మాటలకు దూరం చేస్తుంటాడు, దేవుడి భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడం నీకు అవకాశాలు ఇవ్వడం. ఇప్పుడు ఈ పరిస్థితులు నీ మైండ్లోకి వ్యక్తున్నప్పుడు పెద్ద పట్టింపు ఉండదు నీకు, ఇవి తెలియదు నీకు. కానీ బాగా ఎఫెక్షన్ కలిగిన వాళ్ళు కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు దూరం చేశాడు అనుకోండి, తట్టుకోలేరు. మీకు బాగా తెలియాలంటే కోరాహు కుమారులు ఉన్నారు. ఏమని అడిగారు వాళ్ళ మాట్లాడే మాట ఎలాగ అడిగారు తెలుసా? బయట తిరుగుతున్నాయి కదా ప్రభు పిచ్చుకలు, ఊళ్ళు పెట్టుకోవడానికి నీ సన్నిధిలో వాడికి చోటు దొరికింది, వాన కోవెలకు నీ మందిరాల్లో చోటు దొరికింది, నా దౌర్భాగ్యమైన జీవితం ఏంటో కనీసం నీ గడప దగ్గర కూడా నాకు చోటు దొరుకుతలేదని ఏడ్చారు వాళ్ళు. మా పరిస్థితి ఎలాగైపోయిందని కన్నీళ్ళు పెట్టారు. ఆ రోజు చిన్నప్పుడు మేము మా అమ్మాలతో పాటు ఏలు పట్టుకుని నడిచిన రోజులు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ పండగ దినాలు కానీ ఆ మందిరంలోకి వెళ్ళే పరిస్థితులు మాకు గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు స్థితి లేదు మాకు. మా శత్రువులు మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటుంటే నా మందిరానికి నేను ఎందుకు, నా దేవుడికి దూరం అయిపోయిన బాధ నాకు ఎక్కువైపోతుంది ప్రభువా, తట్టుకోలేకపోతానని ఏడ్చారు. మందిరానికి రాకూడదని దేవుడు నేను తోసేసాడు బయటికి. నువ్వు మానేస్తున్నావు చచ్చి, తోసేయడం అంటే ఇలా తోసాడు, నువ్వు మానేయడమే తోసాడు, గుర్తుపెట్టుకో. నిన్ను రానకూడదు అనుకున్నాడు ఆ రోజు, మానేస్తుంటే మనం మానేస్తున్నారు అనుకున్నారు కనుక. లేదు, నువ్వు రాకూడదని దేవుడు ఏదో పని పెట్టేశాడు అంతే. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, మనం ఉన్నటువంటి భక్తి జీవితాన్ని ఒకసారి చూడండి. దేవుడు కొన్ని పనిష్మెంట్స్ మనకి ఇచ్చినప్పుడు మనకు తెలియదు. ఎందుకంటే భక్తి జీవితంలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు తెలుస్తుంది నీకు. అది దేవుళ్ళలోనికి ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు నీకు అర్థమవుతుంది. అది దేవుడి మీద మమకారం పెంచుకుంటున్నప్పుడు, దేవుడి మీద ప్రేమ పెంచుకుంటున్నప్పుడు, ఆయనే ఆ భక్తి ఊపిరి అనుకుంటున్నప్పుడు నీకు అర్థమవుతుంది ఆ విషయం. కానీ దేవుడి మీద నీకు ఆ భక్తి లేనప్పుడు, దేవుడికి దూరం అవుతున్న విషయాలకి నువ్వు బాధపడవు. దేవుడిచ్చే పనిష్మెంట్లు ఎలాగుంటో తెలుసా? దేవుని సన్నిధికి దూరం చేస్తాడు. అది ఎంత దారుణమైన పనిష్మెంట్ తెలుసా? ఒకరోజు దావీదు ఏడ్చాడట, నా పరుపు తేలిపోతుంది ప్రభువా నా కన్నీళ్ళకి అన్నాడు. ఎంత ఏడ్చి ఉంటాడంట. ఎందుకనుకున్నారు ఏడిస్తే తెలుసా? ఆయన ఉరియాని చంపించినంతగా, లేదంటే వాళ్ళ భార్యను మోసం చేసి ఇంకొక ఆమెను తీసుకుని చేసుకున్నంతగా. చేసిన తప్పుకు దేవుని సన్నిధికి ఎక్కడ దూరం చేసేస్తాడేమో అనుకుని బతిమాలేసాడండి దేవుడిని. అది నేను తట్టుకోలేను ప్రభు, అది నీ సన్నిధికి దూరం అయితేనే. నీ సన్నిధికి దూరమైన రోజు నేను చావే కోరుకుంటాను తప్ప నేను బ్రతికొన్నానన్న దాన్ని మాత్రం నేను అసలు తట్టుకోలేను. నేను నీ పరిశుద్ధాత్మను దూరం చేద్దు, నీ సన్నిధికి దూరం చేద్దు, నీ కాళ్ళు పట్టుకుంటానని రాత్రి అంత ఏడ్చాడండి. అలాగా తన పాపాలు ఒప్పుకుంటూ ఏడ్చాడు, ఎన్నో కన్నీళ్ళు గార్చాడు, పరుపు తేలిపోయేలాగా ఏడ్చాడట. ఎందుకు ఏడవాలి అలాగా? తనకు తెలుసు దేవుడి పనిష్మెంటు ఎంత ఘోరంగా ఉంటుంది. దేవుని సన్నిధికి దూరం అయిపోయాను అనుకో, ఏముంటుందండి ఈరోజు మానేస్తాం, వచ్చే వారం వెళ్తా అనుకుంటాం. లేదు, ఆ వారం గురించి ఒక రోజు లెక్కలో నిన్ను అడుగుతాడు ఖచ్చితంగా. ఇప్పుడు దేవుని సన్నిధికే దూరం అవుతున్న పరిస్థితుల్లో రేపొద్దున్న వాడు పట్టుకుని పోతాడు నిన్ను. రానప్పుడు ఇంకా భ్రష్టత్వంలో ముంచేస్తాడు. దేవుని సన్నిధికి దూరం అవుతుంటే, దేవుని మాటలకు దూరం అవుతుంటాం, దేవుని పనులన్నిటిలోనూ భక్తి జీవితంలో దూరం అవుతుంటాం. ఇప్పుడు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతూ ఉండంటే రేపొద్దున సాతానుగడి హస్తాల్లోనికి వెళ్ళిపోయే సమయంలోనే, నీ భ్రష్టత్వం ఎక్కువైపోయిన పరిస్థితుల్లోనే ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తావు? దేవుడిచ్చిన పనిష్మెంట్ చిన్నదా పెద్దదా? దేవుని సన్నిధికి దూరం చేయడం అంటే అర్థమేంటి తెలుసా? నరకానికి దగ్గరగా నిలబెడుతున్నాడు, గుర్తుపెట్టుకో.